అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 142 విరాట్ కేరింగ్. ఇక స్టోరీలోకి వెళ్తే హాస్నిని షూట్ చేసి పారిపోతున్న నిత్యాన్ని పట్టుకుంటాడు దాస్. విరాట్ ఆమెని చంపేస్తాడని దాస్ చెప్పడంతో ఆ మాటలు నమ్మలేకపోతుంది నిత్య. 2 సంవత్సరాల వాళ్ళ ప్రేమాయణం వల్ల విరాట్ తనని మళ్ళీ తన జీవితంలోకి రాణిస్తాడు అనుకొని హాస్నిని చంపడానికి ట్రై చేసింది. కానీ లేకపోతే అసలు విరాట్ జోలికి కూడా వెళ్ళి ఉండేది కాదు నిత్య. హాస్పిటల్లో హాస్నికి జ్యూస్ తాగించి పడుకోబెడతాడు విరాట్. కానీ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆమెను అడగలేదు. తను కోలుకునే వరకు ఈ విషయం గురించి మాట్లాడకూడదని అనుకున్నాడు. అసలు ఈ విషయం డిస్కస్ చేయకపోవడంతో విరాట్కి ఏం చెప్పాలో తెలియక తను కూడా మౌనంగా ఉండిపోయింది హాస్ని వెళ్ళి ఒక రోజు గడిచినా ఆమె గురించి ఏమీ తెలియకపోవడంతో కంగారుగా ప్రశాంత్ క్యాబిన్లోకి వెళ్ళింది కీర్తి. తన క్యాబిన్లోకి దూసుకుంటూ వచ్చిన కీర్తిని ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది అని అడిగాడు ప్రశాంత్, మీకు హాస్ని ఎక్కడుందో తెలుసా? నిన్నటి నుంచి తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని భయంగా అడిగింది కీర్తి. అదేంటి, విషయం నీకు తెలియదా అని ప్రశాంత్ అడగగానే నిజంగా నాకేం తెలియదు. నిన్న కంగారుగా ఆఫీస్ నుంచి వెళ్ళిపోయింది. తను ఎక్కడుందో మీకేమైనా తెలిసేమోనని అడగడానికి వచ్చాను. ఇప్పుడు మీరు తప్ప నాకు వేరే సోర్స్ కనిపించలేదు అని అంది కీర్తి. హాస్ని మేడం హాస్పిటల్లో ఉన్నారు కీర్తి, తనకి బుల్లెట్ తగిలింది అని ప్రశాంత్ చెప్పగానే వాట్ అంటూ షాక్ అయిన కీర్తి ఏమన్నారు మళ్ళీ చెప్పండి అని కంగారుగా అడిగింది. అవును కీర్తి, నువ్వు విన్నది నిజమే. హాస్ని మేడం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడే కంగారు పడాల్సిన పని లేదు. ప్రస్తుతం మేడంకి ఎలాంటి ప్రమాదం లేదు. విరాట్ తన దగ్గరుండి చూసుకుంటున్నాడు అని చెప్పాడు ప్రశాంత్. హాస్నికి బుల్లెట్ తగిలిందని తెలియగానే ప్రశాంత్ ముందున్న చైర్లో కూలబడిపోయిన కీర్తి నిజంగానే తనకేమీ కాలేదు కదా అని చెమర్చిన కళ్ళతో భయంగా అడిగింది. భయపడుతున్న కీర్తిని చూసి కంగారు పడకు కీర్తి, హాస్ని మేడం బాగానే ఉన్నారు. ఆమెను విరాట్ గారు దగ్గరుండి చూసుకుంటున్నారు అని ఆమెకు సర్ది చెప్పాడు ప్రశాంత్. విరాట్ దగ్గరికి వెళ్ళడానికి ముందు నిత్యతో మాట్లాడటం గుర్తు తెచ్చుకున్న కీర్తి భయంగా అసలు హాస్నికి బుల్లెట్ ఎలా తగిలింది? నాకు తెలిసింది ఖచ్చితంగా నిత్య పని అయి ఉంటుంది అని కంగారుగా అంది. దాని గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ అది ఖచ్చితంగా విరాట్ గారి పైన మర్డర్ అటెంప్ట్ చేయడానికి చేసిన అటెంప్టట అని అన్నాడు ప్రశాంత్. అంత అవసరం ఎవరికి ఉంది? ఇది ఖచ్చితంగా నిత్య పని అయి ఉండాలి. అదొక పెద్ద ఈడియట్. దాని గురించి మీకు తెలియదు. నేను వెంటనే హాస్తిని చూడటానికి హాస్పిటల్కి వెళ్తాను అంటూ బయటకు వెళ్ళడానికి లేచింది కీర్తి. అవసరం లేదు అంటున్న ప్రశాంత్ మాటలకి వెనక్కి తిరిగి ఎందుకు? నేను తన ఫ్రెండ్ని, నేను కాకపోతే ఇంకెవరు వెళ్తారు తన దగ్గరికి అని కోపంగా అన్నది కీర్తి. హాస్పిటల్కి వెళ్ళడం కాదు కదా, కనీసం ఫోన్లో కూడా ఇప్పుడు హాస్ని మేడంతో మాట్లాడలేవు అని కీర్తిని చూసి నవ్వుతూ అన్నాడు ప్రశాంత్ ఫేస్లోని కాన్ఫిడెన్స్కి అది మీకెలా తెలుసు అని అనగానే నేనే తన దగ్గరికి వెళ్ళలేకపోయాను, ఇక నువ్వు వెళ్తావా? కనీసం ఇప్పుడు మేడం దగ్గర ఫోన్ కూడా లేదు అని అన్నాడు ప్రశాంత్. అదేంటి, తన దగ్గర ఫోన్ కూడా లేదా అని ఆశ్చర్యంగా అడిగింది కీర్తి. హాస్ని మేడం కోలుకోవాలంటే తన దగ్గర ఫోన్ ఉండకూడదని విరాట్ సార్కి బాగా తెలుసు. అందుకే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆమె బుల్లెట్ గాయం నుంచి కోలుకునే వరకు హాస్ని మేడం దగ్గరికి విరాట్ సార్ తప్ప ఇంకెవ్వరూ వెళ్ళలేరు. వెళ్ళినా ఆమెను చూడలేరు అని ఖచ్చితంగా చెప్పాడు ప్రశాంత్ మాటలకు నీరసంగా మరి హాస్నిని ఎలా చూడాలి అని దీనంగా అడిగింది కీర్తి. ఇప్పుడు మీరు నేను ఏమీ చేయలేం. వెళ్ళినా పరామర్శించడం వల్ల అయ్యేది ఏమీ లేదు. హాస్ని మేడం కోలుకునే వరకు వెయిట్ చేయడం తప్ప ఏమీ చేయలేం అని చేతులెత్తేశాడు ప్రశాంత్ మాటలు విన్న కీర్తికి కూడా అదే నిజం అనిపించడంతో సరే అన్నట్లు తల ఊపి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. నిన్నటి వరకు చెరో దిక్కున ఉన్న వాళ్ళిద్దరినీ చావు విడదీస్తుందని భయపడి ఇద్దరు కలిసిపోయారా? తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ తన భర్తను కాపాడుకుందా అని తనలో తానే అనుకుంది కీర్తి. హాస్ని కోసం ఇంటి నుంచి క్యారియర్ తీసుకొచ్చింది సరిత. ఆమె చేతిలో నుంచి క్యారియర్ తీసుకుంటున్న దాస్ని హాస్ని మేడం ఎలా ఉన్నారు, తనని ఎవరు చూసుకుంటున్నారు
నర్సులు బాగానే చూసుకుంటున్నారా? లేకపోతే ఒకసారి విరాట్ సార్ని మేడంని నన్ను చూసుకోమంటారేమో అని అడుగుతావా అని బెంగగా అడిగింది. విరాట్ సార్ ఉండగా హాస్ని మేడంని హాస్పిటల్ స్టాఫ్ మీద వదిలేస్తారా? అదేం లేదు, విరాట్ సారే దగ్గరుండి మేడంని చూసుకుంటున్నారు. ఆవిడ ఇప్పుడు చాలా వరకు కోలుకుంది అని నవ్వుతూ చెప్పాడు దాస్. దాస్ మాటలు వినగానే హాయిగా ఊపిరి పీల్చుకుంటూ, విరాట్ సార్ చూసుకుంటున్నారా? వినడానికి ఎంత బాగుందో తెలుసా అని అంటున్న సరిత, ఈ హాస్పిటల్ నుంచి మేడం డిశ్చార్జ్ అయ్యేలోపు వాళ్ళిద్దరూ మళ్ళీ మునుపటిలాగా అన్యోన్యంగా ఉంటే చాలు అని మనస్ఫూర్తిగా కోరుకుంది. టాబ్లెట్ల మగత వల్ల చాలా వరకు నిద్రలోనే ఉంటూ ఉంది హాస్ని. మెలకువగా ఉన్నప్పుడు విరాట్ తినిపించడం, తిన్నాక మెడిసిన్స్ వేసుకొని నిద్రపోవటం ఇదే పనిగా సాగింది. విరాట్ తన ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే తనని చూస్తున్న హాస్నికి సడన్గా తన ప్రెగ్నెంట్ ఏమో అన్న భ్రమలో ఉండటంతో తన పొట్ట పట్టుకొని తడుముకుంటూ, బుల్లెట్ నా వెన్ను భాగాన్ని తగిలిందంటే అది నా బేబీ పైన ఏమైనా ప్రభావం చూపించిందా? నా ప్రెగ్నెన్సీ ఏమైనా పోయిందా అని అనుకుంటూ తనకు పీరియడ్ సిమ్టమ్స్ ఏమీ కనిపించకపోవడంతో, అంటే నేను ప్రెగ్నెంట్ అని తెలిసినా నా బేబీని కూడా సేఫ్ చేశారా అని, ఈ విషయం అందరికీ తెలిసిపోయిందా అని కంగారు పడింది. ఆమెను చూస్తున్న విరాట్ ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనిపించకపోవడంతో, అయితే ఇంకా ఈ విషయం ఎవరికి తెలియదా అని అనుకుంటూ అదే ఆలోచనలో ఉండిపోయింది హాస్ని. హాస్ని ఆలోచనలో ఉండగానే తన కళ్ళజోడు సరిచేసుకుంటూ ఆ రూమ్లోకి వచ్చాడు హాస్పిటల్ డీన్. 50 సంవత్సరాల వయసున్న అతన్ని చూసి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న ఈయనకి ఖచ్చితంగా నేను ప్రెగ్నెంట్ అని తెలిసే ఉంటుంది కదా, అంటే నాకేమైనా టెస్ట్ చేసి ఉంటారేమో, వాటిలో ఈ విషయం బయటపడకుండా ఉంటుందా అని టెన్షన్గా అనుకుంటూ చేతులు నలిపేసుకుంది హాస్ని. హాస్ని రిపోర్ట్స్ చూస్తూ మెడిసిన్స్ మారుస్తూ ఆమె వైపు చూసి, చాలా వరకు కోలుకున్నావు హాస్ని, కాకపోతే బుల్లెట్ గాయానికి వేసిన స్టిచ్చెస్ విప్పాలి, కొంచెం నొప్పిగా ఉంటుంది, కాస్త ఓర్చుకో అని అన్నాడు డాక్టర్. డాక్టర్ తన స్టిచ్చెస్ విప్పడానికి ఒక అడుగు ముందుకు వేయగానే, ఆగండి అని గట్టిగా అరిచి తనని వింతగా చూస్తున్న విరాట్తో, మీరు బయటికి వెళ్ళండి అని రిక్వెస్టింగ్గా అడిగింది హాస్ని. ఎందుకు అని అయోమయంగా అడిగాడు విరాట్. ప్లీజ్ అంటూ గారంగా మొహం పెట్టిన హాస్నిని కొరకొర చూస్తూ హాస్పిటల్ డీన్ వైపు ఇబ్బందిగా చూస్తూ, నేనేం చూడట్లేదులే డాక్టర్, మీ పని చేసుకోండి అని అన్నాడు విరాట్. లేదు, నేను ఒప్పుకోను, ముందు మీరు బయటకు వెళ్ళండి అని పట్టుబట్టింది హాస్ని. హాస్నిని కోపంగా చూస్తూ ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు విరాట్. విరాట్ని ఎందుకంత పంతంగా బయటికి పంపించిందో డాక్టర్కి అర్థం కాక, మీరు నన్ను ఏమైనా అడగాలి అనుకుంటున్నారా అని చాలా సౌమ్యంగా అడిగాడు డాక్టర్. ఆయన మాటల్లోని సాఫ్ట్నెస్కి అతన్ని నమ్మాలనిపించింది హాస్నికి. అందుకే తడబడుతూ, నా బాడీలో బుల్లెట్ గాయం కాకుండా ఇంకేదైనా సమస్య ఉందా అని చిన్నగా అడిగింది. హాస్ని గాయం మీద క్లీన్ చేస్తూ, అదేం లేదు, బుల్లెట్ ఇంటర్నల్ పార్ట్స్కి ఏం తగలలేదు కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు, కాకపోతే కొంతకాలం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు డాక్టర్. అది కాకుండా ఇంకేమీ లేదా అన్న హాస్ని వైపు వింతగా చూస్తూ, నీకేమైనా అనిపిస్తూ ఉందా? ఏదైనా ఉంటే నాతో డైరెక్ట్గా చెప్పు, మరేం పర్వాలేదు, నేను ఎవరికీ చెప్పను అని అన్నాడు డాక్టర్. ఈ పరిస్థితుల్లో ఆయనను కాదు ఎవరిని నమ్మలేక, అదేం లేదు, ఎలాగో టెస్ట్లన్నీ చేసి ఉంటారు కదా, ఏమైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుందని అలా అడిగాను అంతే అని తెలివిగా అనింది హాస్ని. హో అంతేనా అని చెప్పి, స్టిచ్చెస్ లాగేస్తాను, కొంచెం ఓర్చుకో అని చెప్పి స్టిచ్చెస్ తీస్తాడు డాక్టర్. గాయం ఇంకా పచ్చిగా ఉండటంతో స్టిచ్చెస్ లాగేసరికి నొప్పిగా చిన్నగా అరిచింది హాస్ని. అయిపోయింది అంటూ కాటన్ పెట్టి చిన్నగా కట్టు వేశారు డాక్టర్. పెద్దగా నొప్పి లేకపోవడంతో, థ్యాంక్ యూ డాక్టర్ అని నవ్వుతూ చెప్పింది హాస్ని. గాయం మీద ఎక్కువ ఒత్తిడి పడనివ్వకు అని చెప్పారు డాక్టర్. ఎంతలా అడిగినా డాక్టర్ సమాధానం చెప్పలేదంటే ఖచ్చితంగా నేను ప్రెగ్నెంట్ కాదు. ఇంత అనుభవం ఉన్న డాక్టర్కి ఈ విషయం తెలియకుండా ఎలా ఉంటుంది? అయినా నాకు ఆపరేషన్ చేసేటప్పుడు తెలిసి ఉండాలి కదా, మేబీ ఇంకేదైనా రీజన్తో నా పీరియడ్స్ రాలేదేమో అని అనుకుంటూ మళ్ళీ ఆలోచనలో పడింది హాస్ని. డాక్టర్ బయటికి రాగానే అతని వైపే సీరియస్గా చూశాడు విరాట్. విరాట్ చూపికి అతను ఏమీ అడక్కముందే,
మేడం తనకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగారు. అంతే సార్ అని అన్నాడు డాక్టర్. ఇప్పుడు తనకి ఎలా ఉంది అని విరాట్ అనగానే, పర్వాలేదు సార్, బాగానే కోలుకున్నారు, ఇంకొక 2 days హాస్పిటల్లోనే ఉంటే సరిపోతుంది అని చెప్పాడు డాక్టర్. సరే అంటూ లోపలికి వెళ్ళిన విరాట్ పడుకోవడానికి ఇబ్బంది పడుతున్న హాస్ని చూశాడు. ఆమెను చూసి బెడ్ దగ్గరికి వెళ్ళి, కొద్దిసేపు వాకింగ్ చేయి అని విరాట్ అనగానే, ఇప్పుడా? నేను లేవగలనా? నా వల్ల కాదు, నాకు అసలే చాలా నొప్పిగా ఉంది విరాట్ గారు, నాకు ఫుల్గా నిద్ర వస్తుంది అంటూ సాకులు చెప్పడం మొదలుపెట్టింది హాస్ని. కానీ తన ఎదురుగా ఉంది విరాట్ అని అతని దగ్గర ఆమె పప్పులేమీ ఉడకవనే విషయం మర్చిపోయింది హాస్ని. నిజంగానే విరాట్ ఆమె మాటలేమీ పట్టించుకోకుండా మెల్లగా ఆమెను లేపి స్లిప్పర్స్ వేసుకోవడానికి హెల్ప్ చేసి చిన్నగా కార్డర్లోకి తీసుకెళ్ళి అటు ఇటు నడిపించాడు. పూర్తిగా చెదిరిపోయి ఎండు గడ్డిలాగా తయారైన హాస్ని జుట్టును చూసి చిన్నగా నవ్వుకొని ఆమె జుట్టుని సరిచేశాడు విరాట్. తనని ఎంతో కేరింగ్గా చూసుకుంటున్న విరాట్ని చూసి చాలా మురిసిపోయింది హాస్ని. కానీ తన ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనిపించనివ్వకుండా దాచుకోవడానికి చాలానే కష్టపడింది. హాస్నిని హత్తుకున్నట్టే పట్టుకొని నడిపిస్తున్న విరాట్ని చూసి హ్యాపీగా ఫీల్ అయినా తమ చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ని చూసి హాస్ని కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది. ఆమె ఎక్స్ప్రెషన్కి గాయం ఏమైనా పెయిన్గా ఉందా అని కంగారుగా అడిగాడు విరాట్. అదేం లేదు అంటూనే, మన ఇద్దరికీ గాయం గోల ఎక్కువైంది కదా అని మొహం ముడుచుకొని అంది హాస్ని. విరాట్ ఆమె మాటలకి ఏమీ సమాధానం చెప్పకుండా మెల్లగా తనతో వాకింగ్ చేయిస్తూ ఉన్నాడు. ఈ హాస్పిటల్ స్పెల్కి కడుపులో తిప్పుతున్నట్లు అనిపిస్తూ ఉంటే, విరాట్ గారు, నేను లేచి చిన్నగా నడుస్తున్నాను కదా, ఇక మనం ఇంటికి వెళ్ళొచ్చు కదా అని అడిగింది హాస్ని. లేదు, ఇంకో 2 days ఇక్కడే ఉండాలి అని చెప్పాడు విరాట్. విరాట్ కాదు అన్నాక వెళ్ళడం జరగని పని కాబట్టి మెల్లగా అడుగులు వేస్తున్న హాస్నికి తన నడుము పైన గాయం గుర్తొచ్చి, ఛా, ఈ గాయం ఇక్కడే అవ్వాలా, శారీ కట్టుకుంటే అందరికీ ఎక్స్పోజ్ అవుతుంది అని అనుకుంటూ, విరాట్ గారు, మీకు తెలిసిన మంచి కాస్మెటిక్ సర్జన్ ఎవరైనా ఉన్నారా అని అడిగింది హాస్ని. హాస్ని సడన్గా ఎందుకలా అడుగుతూ ఉందో అర్థం కాక అయోమయంగా చూశాడు విరాట్. అంటే బుల్లెట్ గాయం ఇక్కడైంది కదా, శారీ కట్టుకుంటే ఆ మచ్చ అలానే కనిపిస్తుంది, అందుకే ఎవరైనా కాస్మెటిక్ సర్జన్ ఉంటే ఆ మచ్చ పోయేలా చేస్తారని అంటూ తన 32 పళ్ళు బయట పెట్టి నవ్వుతూ అడిగింది హాస్ని. హాస్నిని కోపంగా చూస్తూ, నేను నీ నడుమును చూస్తానని నన్ను బయటకు వెళ్ళగొట్టావు, మరి ఆ సర్జరీ గాడికి చూపించడానికి నీకు ఎలాంటి ప్రాబ్లం లేదా అని వ్యంగ్యంగా అడిగాడు విరాట్. హాస్ని వెంటనే తన అడుగులాపి విరాట్ వైపు బిక్కుబిక్కుమంటూ చూసింది. కానీ అతని ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనబడకపోవడంతో అతను ఏం ఆలోచిస్తున్నాడో అర్థం కాక చుట్టు పీక్కోవాలనిపించింది. ఎంతసేపైనా విరాట్ మాట్లాడకపోవడంతో, నేను అడిగింది విన్నారా అని మళ్ళీ రెట్టించింది హాస్ని. నీ శరీరం మీద చిన్న మచ్చ కాదు, ఒళ్ళంతా మచ్చలున్నా ఏమీ కాదు అని సీరియస్గా అన్న విరాట్ మాటలకు కోపంగా చూస్తూ, ఇంతకీ నా ఫోన్ ఎక్కడుంది, నా ఫోన్ కావాలి అని అడిగింది హాస్ని. ఇప్పుడు ఫోన్తో నీకేం పని అని విరాట్ సీరియస్గా అడగగానే, అదేం లేదు, వర్క్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మేనేజ్ చేయమని అని నసుకుతున్న హాస్నిని ఇంకా మాట్లాడనివ్వలేదు విరాట్. కామ్గా పడుకో అంటూ ఆమెను ఎత్తుకొని మెల్లగా మంచం మీద పడుకోబెట్టాడు విరాట్. విరాట్ తనకి ఫోన్ ఇవ్వకపోవడంతో కోపంగా మూతి ముడుచుకున్న హాస్ని చూసి తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి ఆమెకిచ్చాడు. ఆ ఫోన్ని చూసిన హాస్ని ఆశ్చర్యపోయింది. అది సేమ్ విరాట్ ఇంతకుముందు తనకు ప్రజెంట్ చేసిన ఫోన్ లాగే ఉంది. కానీ ఆ ఫోన్ స్మిత ఇచ్చిన పార్టీకి వెళ్ళినప్పుడు పోగొట్టుకున్నది. మొన్న కీర్తితో షాపింగ్కి వెళ్ళినప్పుడు వేరే మోడల్లో ఉన్న సేమ్ కలర్ ఫోన్ తీసుకుంది. ఆ మోడల్లో ఇంకా ఫోన్ దొరకటం ఇంపాసిబుల్ కాబట్టి విరాట్ తన కోసం మరో ఫోన్ కొనడని ఈజీగా అర్థం చేసుకుంది హాస్ని. ఇదేంటి ఈ ఫోన్ ఇచ్చారు, నా ఫోన్ ఏమైంది అని హాస్ని అడగగానే వెంటనే అదెప్పుడో పారేశాను అని కూల్గా చెప్పాడు విరాట్. విరాట్ కేరింగ్లో హాస్ని ఇప్పటికైనా తనకి విడాకులు ఇవ్వాలని ఆలోచనలు వదిలేస్తుందా? విరాట్ హాస్నిల మధ్య ఇప్పటికైనా రాజీ కుదురుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.